హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో చూపించిన 5 పెయిర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ మేక్ చేశాను. అయితే ఇవన్నీ షార్ట్లో అప్లోడ్ చేశాను ఫాస్ట్ ఫార్వర్డ్లో. ఎలాగో ఇవి సింపుల్ ఇయర్ రింగ్సే కదా, ఎవరైనా మేక్ చేసుకోవాలన్నా బాగుంటుందని చూపిస్తున్నాను. ఫస్ట్ ఓహెచ్పి షీట్ మీద ఇలా స్క్వేర్ షేప్ కుందన్స్ని అయితే స్టిక్ చేస్తున్నాను. అంటే 5 పేర్స్ కాబట్టి 10 ప్యాచెస్ అయితే రెడీ చేయాలి. ఈ స్క్వేర్ షేప్ కుందన్కి చుట్టూ కూడా గ్లూ అప్లై చేస్తున్నాను. స్టోన్ చైన్ అయితే స్టిక్ చేయాలి. స్టోన్ చైన్ డైరెక్ట్గా స్టిక్ చేస్తే ఏమవుతుందంటే అది కర్వ్ తిరగదు. అందుకోసం నేనేం చేస్తున్నానంటే ఎంత కావాలో అంత మెజర్ చేసి కట్ చేస్తున్నాను. ఎగ్జాంపుల్గా పై లైన్కి ఒక 5 స్టోన్స్, ఇలా స్ట్రైట్ లైన్కి ఒక 3 స్టోన్స్ అన్నట్టుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ముందే. ఇలా చేయడం వల్ల వర్క్ కూడా ఈజీ అవుతుంది, ఒకసారి కట్ చేసుకుంటాం కదా. నెక్స్ట్ ఏంటంటే స్టోన్కి మధ్యలో గ్యాప్ ఇవ్వకుండా దగ్గరికి పెట్టానన్నమాట. ఏమైనా గ్యాప్ ఉంటే ఇలా సెట్ చేస్తున్నాను, గ్యాప్ లేకుండా దగ్గరికి ఉండేటట్టు. సేమ్ అదే విధంగా మిగిలిన అన్నింటికి ఇలాగే స్టిక్ చేసుకుంటూ వచ్చాను స్టోన్ చైన్ని. అయితే లుక్ చాలా బాగుంది, చిన్నపిల్లలకైతే చాలా క్యూట్గా ఉంది. ఇదిగోండి, ఇలా చేసి వీటిని ఇలా డ్రైయింగ్ కోసం అయితే ఉంచాను. నేనైతే నైట్ టైం వర్క్ చేస్తాను, నైట్ అలా ఉంచేస్తాను అనమాట. ఇవి కంప్లీట్గా డ్రై అయ్యాయి అనిపించిన తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ వర్క్ స్టార్ట్ చేస్తాను. యాక్చువల్గా వర్క్ అంతా ఒకేసారి చేయొచ్చు, కానీ గ్లూ వల్ల జరిగిపోతాయేమో అని ఒక డౌట్ ఉంది నాకు. అందుకోసం అని చెప్పి ఇలా సపరేట్గా చేస్తుంటాను. ఫస్ట్ అయితే పింక్ కలర్ డ్రాప్ షేప్ కుందన్స్ ఉంటాయి కదా, ఇవి చిన్న సైజ్ అనమాట, మీడియం సైజు. వీటిని ఇలా వీడియోలో చూపించినట్లు ఆపోజిట్ ఒకటి, కిందకి ఒకటి డ్రాప్ షేపు, ఒక ఫ్లవర్ షేప్లో స్టిక్ చేయాలి. సేమ్ ఇలానే సెకండ్ది కూడా. నేనైతే ప్రజెంట్ డార్క్ కలర్స్ 5 కలర్స్ తీసుకొని పింక్, గ్రీను, వైలెట్, రెడ్, బ్లూ ఇలా మొత్తం 5 కలర్స్ అయితే చేశాను. వీడియోలో చూపించేదైతే స్టార్టింగ్ 4 కలర్స్ చూపించాను, తర్వాత ఇంకో కలర్ యాడ్ చేశాను. యాక్చువల్గా స్టిక్ చేయడం పెద్ద ఇష్యూ కాదు, కానీ నెక్స్ట్ ప్రాసెసే ఎక్కువగా ఉంటుంది. ఇదే కాదండి, ఏదైనా సరే మేక్ చేసేటప్పుడు వాటిని అనుకున్న డిజైన్లో స్టిక్ చేసేస్తాము. వాటిని డ్రై అయిన తర్వాత మళ్ళీ కట్ చేయడం, ఎడ్జెస్ షార్ప్గా లేకుండా వాటిని సాల్డరింగ్ చేయడం, ఇలా చిన్న మెథడ్స్ ఉంటాయండి. అవన్నీ కూడా చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ అయితే ఇలా టెంపరీగా ఇలా కట్ చేసుకున్నాను దూరంగా. ఇలా కట్ చేసిన తర్వాత మళ్ళీ వాటిని చిన్నది కటర్ ఉంటుంది కదా, ఆ కటర్తో మళ్ళీ అవి ఏ షేప్లో ఉన్నాయో ఆ షేప్లోనే కట్ చేస్తానన్నమాట. ఈ ఇయర్ రింగ్స్ అయితే ఇంకా కొంచెం పైన స్క్వేర్ షేప్ ఉంది కాబట్టి కొంచెం కటింగ్ త్వరగా అయ్యింది. కొన్ని కర్వ్స్ ఎక్కువగా ఉంటాయి, వాటికి ఇంకా టైం పడుతుంది అనమాట. ఎగ్జాంపుల్కి ఒకటి చేసి చూపిస్తున్నాను, ఎందుకంటే ఎవరైనా కొత్తగా చేసే వాళ్ళకి క్లియర్గా చూపించాలి కదా, అందుకోసం. ఈ కటర్ అయితే భలే యూస్ఫుల్గా ఉంటుంది ఇలా కట్ చేయడానికి. అది ఇలా వీడియోలో చూపించినట్లు అలా కట్ చేసుకోవాలన్నమాట, కర్వ్స్ అవి తీసుకుంటూ. కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో చూపిస్తున్నాను, ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కదా, అందుకోసం. అన్ని ప్యాచెస్ కటింగ్ చూపించాలంటే అది కూడా లెంత్ ఎక్కువే, అందుకోసమే మెయిన్ పార్ట్స్ ఒక్కటే చూపిస్తున్నాను. మీకు ఈ ప్రాసెస్ అంతా చూపిస్తాను. ఫైనల్గా పెయిర్ ఎంతకి సేల్ చేస్తే రీజనబుల్గా ఉంటుందో కూడా కామెంట్ చేయండి. ఈ ఇయర్ రింగ్స్ అయితే పెద్దవాళ్ళకి, చిన్నపిల్లలకి అందరికీ కూడా చాలా క్యూట్గా ఉంటాయి అనిపించింది, అందుకే చేయడం స్టార్ట్ చేశాను. యాక్చువల్గా ఇవి ఎవరు ఆర్డర్ ఇవ్వలేదు, నేను ట్రై చేశాను. ఇలా మల్టీ కలర్స్తో ఉంటే ఎవరికైనా నచ్చుతుందేమో అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి ఇలాగా సాల్టింగ్ చేస్తున్నాను. నేనైతే ఇలా అగరబత్తితోనే చేస్తాను ఈ ప్రాసెస్, ఎందుకంటే ఎడ్జెస్ చాలా షార్ప్గా ఉంటాయి కదా షీట్వి, కొంచెం ఇలా చేయడం వల్ల ఫ్లాట్ అవుతాయి. నెక్స్ట్ ఏంటంటే వేర్ చేసినప్పుడు కూడా కంఫర్టబుల్గా అనిపిస్తుంది, ఎడ్జెస్ గీసుకున్నట్టు అవి ఉంటాయి కదా. ఇలా ఒకేసారి ఈ 5 పేర్స్కి కూడా చేసేసాను మొత్తం. జ్యువెలరీ మేకింగే కాదు, థ్రెడ్ బ్యాంగిల్స్ మేకింగ్ ఏదైనా కానీ కొంచెం పేషెన్సీ ఎక్కువగానే ఉండాలి. అవుట్పుట్ అయితే చాలా బాగా వస్తుంది, కానీ పేషెన్సీగా మాత్రం చేయాలి. అయితే వర్క్లోకి వచ్చేస్తే నెక్స్ట్ ఏంటంటే వ్యాక్స్ షీట్ మీద ఇలా ఏ షేప్ ఉన్నాయో అలా వ్యాక్స్ షీట్ని అయితే కట్ చేశాను. వ్యాక్స్ షీట్ కూడా కరెక్ట్గా ఈ షేప్లోనే కట్ చేసుకొని దానికి స్టడ్ని అయితే సెట్ చేసి ఉంచాను. ఇప్పుడు ఎగ్జాక్ట్గా సెంటర్కి స్టిక్ చేయడానికి బాగుంటుంది కదా, అందుకోసం వీడియోలో చాలా క్లియర్గా చూపిస్తున్నాను చూడండి.
బ్యాక్ షీట్‌కే ముందు స్టడ్‌ని స్టిక్ చేసి పెడతాను. లేదంటే ఇలా కూడా పెడతాను. ముందు ఈ స్టడ్‌ని ఇలా స్టిక్ చేసి తర్వాత బ్యాక్ షీట్ స్టిక్ చేస్తాననమాట. బ్యాక్ షీట్ ఆ షేప్‌లోనే కట్ చేయాలని ఏమీ లేదు. స్క్వేర్ షేప్‌లో కూడా కట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఏమైనా ఎక్స్‌ట్రాస్ ఉంటే మళ్ళీ కట్ చేసేస్తాననమాట. ఈ ప్రాసెస్ అంతా అయిన తర్వాత ఎక్కువసేపు డ్రై అవ్వడానికే ఉంచుతాను. ఈ మేకింగ్ అంతా కూడా నేను చేసే మెథడ్‌లో చెప్పాను మీకు. మరి ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తూ ఉంటారు మరి. ఇదంతా చేస్తే మనకి ఇయర్ రింగ్స్ అయితే తయారయ్యాయన్నమాట. కొత్తగా చూసేవారి కోసం చెప్తున్నాను. మన ఛానల్‌లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయి. ఒకసారి విజిట్ చేయండి. ఈ ఇయర్ రింగ్స్ అయితే చాలా క్యూట్‌గా ఉన్నాయి. నేనైతే పాపకి పెట్టి ట్రై చేశాను. చాలా బాగున్నాయి. మరి ఈ ఇయర్ రింగ్స్ మేకింగ్ మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.